హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్. రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సుధీర్ బాబు నటించిన ఆరోంహర, అలాగే విజయ్ సేతుపతి నటించిన మహారాజు ఫస్ట్ రోజు కలెక్షన్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. దగ్గర సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ఆరోంహర. ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ మాస్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా, అలాగే ఈ మూవీలో యాక్షన్ సీన్లకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. మొదటి రోజు ఈ సినిమా మంచి కలెక్షన్ ని సొంతం చేసుకోగా, రీసెంట్ టైమ్ లో సుధీర్ బాబు కెరియర్ లోని మంచి కలెక్షన్ అందుకుంది. కానీ ఓటీలో రిలీజ్ అయినా గానీ మహారాజ్ సినిమాకి నైట్ షోలకి కొంచెం బెటర్ టాకే రావగా, ఇక ఆరోంహర సినిమా అంచనాలకు తగ్గట్లు మంచి కలెక్షన్లే సాధించింది. కానీ మరి అంచనాలను మించలేకపోయింది. మొదటి రోజు ఈ సినిమాకి బుక్ మై షోలో 14.4 టికెట్లు సేల్స్ అయ్యాయి. ఆఫ్లైన్ లో కూడా పర్వాలేదనిపించే జోరును చూపించింది. ఈ సినిమా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 70 లక్షల షేర్ ని అందుకుంటది అనుకోగా, టోటల్ వరల్డ్ వైడ్ గా 85 లక్షల దాకా షేర్ ని అందుకుంది. అలాగే 1.60 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. ఈ సినిమా సుధీర్ బాబు కెరియర్ లోనే సెకండ్ బెస్ట్ ఓపెనింగ్ ని అందుకుంది. ఇది వరకు శ్రీదేవి సోడా సెంటర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 1.30 కోట్ల దాకా షేర్ ని అందుకోగా, టోటల్ వరల్డ్ వైడ్ గా 1.40 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. సినిమా తర్వాత సెకండ్ బెస్ట్ ఓపెనర్ గా అందుకుంది ఆరోంహర. ఇక ఈ సినిమా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 6.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగగా, మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 5.65 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి ఈ మూవీ బ్రేక్ ఏమైనా అవుద్దో చూడాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ సేతుపతి కెరియర్ లోని 50వ మూవీగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మహారాజా. ఈ సినిమా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా మంచి రివ్యూల్ని సొంతం చేసుకుంది. ఈ రోజు ఓవరాల్ గా ఇండియాలో 14,000కు పైగానే టికెట్ల సేల్స్ అవ్వగా, అందులోని తెలుగు రాష్ట్రాల్లో షోకి మంచి ఓపెనింగ్ ని సొంతం చేసుకుంది. 13,000కు పైగానే టికెట్ల సేల్స్ సొంతం చేసుకుంది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అనుకున్న అంచనాలకు తగ్గట్టు 60 లక్షల దాకా షేర్ ని అందుకుంటది అనుకుంటే, 62 లక్షల దాకా షేర్ ని అందుకొని సాలిడ్ ఓపెనింగ్ ని సొంతం చేసుకుంది. మొదటి రోజు గ్రాస్ లెక్కల ప్రకారం 1.10 కోట్ల దాకా ఉండగా, ఈ సినిమా తమిళనాడులో మొదటి రోజు 3.25 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక టోటల్ ఇండియాలో 5.50 కోట్ల దాకా గ్రాస్ అందుకోగా, ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 7.55 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 3.5 కోట్ల యాల్వీ బిజినెస్ తో బరిలో దిగగా, మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 2.95 కోట్లలో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మూవీ మంచి రివ్యూల హెల్ప్ తో వీకెండ్ లోనే చాలా మొత్తం వెనక్కి తీసుకొచ్చే అవకాశం అయితే మెరుగ్గా ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.